సంకటహార చవితి ఎలా వచ్చింది? ఈ వీడియోలో మనం ప్రతి నెల వచ్చే ఎంతో పవిత్రమైన వ్రతం సంకటహార చతుర్థి గురించి తెలుసుకుందాం. అసలు ఈ సంకటహార చవితి గురించి పురాణ కథలు ఏం చెప్తూ ఉన్నాయి? వ్రతం మహత్యంగా వేరువేరు గ్రంథాల్లో ఎలా వచ్చింది? ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది గణేశ పురాణం. గణపతి వ్రతాలు మహిమలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. రెండోది మద్గల పురాణం. గణపతి అవతారాలు గణేశ భక్తి మహిమలు ఉంటాయి. మూడోది స్కాంద పురాణం. వ్రత మహత్యాలు భాగాల్లో సంకటహార చతుర్థి, చంద్రోదయ వ్రతం గురించి ప్రస్తావనలు వస్తాయి. ఇప్పుడు అసలు పురాణాల్లో సంకటహార చతుర్థి గురించి ఏం చెప్పారు, ఎలా చేసుకోవాలి, ఎందుకు వచ్చింది అనే విషయాలను డీటెయిల్గా తెలుసుకుందాం. ఒకప్పుడు భూలోకంలోనే కాదు, దేవలోకంలో కూడా అడ్డంకులు, కష్టాలు, అపశకునాలు ఎక్కువైపోయాయి. ప్రజలకు పని జరగడం లేదు. ఉద్యోగం, ధనం, ఆరోగ్యం, కుటుంబ శాంతి అన్ని విషయాల్లో కూడా ఇబ్బందులు తలెత్తాయి. దేవతలకే ఆశ్చర్యం వేసింది, మనమే దేవతలం అయినా ఎందుకు ఇన్ని విఘ్నాలు అని. అప్పుడు దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి ఈ కష్టాల నుంచి బయటపడే మార్గాన్ని అడిగారు. బ్రహ్మదేవుడు వారికి చెప్పింది ఒకటే, ఈ లోకంలో విఘ్నాలను తొలగించే శక్తి ఒక్క గణపతికే ఉంది. ఏ కార్యమైనా మొదలుపెట్టినా ముందు పూజించాల్సింది వినాయకుణ్ణే అని. దేవతలు వెంటనే కైలాసానికి వెళ్ళి శివపార్వతులతో పాటు గణనాథుణ్ణి కూడా ప్రార్థించారు. అప్పుడు శ్రీ గణేశుడు ఒక ప్రత్యేక వ్రతాన్ని వాళ్ళకి సూచించారు. ప్రతి నెల కృష్ణపక్ష చతుర్థి రోజు ఉపవాసంతో నన్ను పూజించండి. చంద్రోదయం తర్వాత నా పూజ పూర్తి చేసి నైవేద్యం పెట్టి నా కథ వినండి. అలా చేస్తే మీ సంకటాలన్నీ తొలగిపోతాయి అని ఆశీర్వదించారు. అందుకే ఈ సంకటహార చతుర్థి పేరు సంకటహార చతుర్థి, అంటే సంకటాలను హరించే చవితి అని అర్థం. ఈరోజు గణేశుడిని భక్తితో పూజిద్దాం. మన జీవితంలో అడ్డంకులు తొలగిపోవాలని కోరుకుందాం.